రవిరాజు గారు ఏంటి ఎప్పుడు వివాదాల్లో మునిగి తేలుతా ఉంటారు? ఎందుకు? దళిత సమస్య ఏదో వచ్చినట్టుంది. మీ దళితులు ఓట్లు అక్కర్లేదా అనేటువంటి ఒక వివాదం ఉంటుంది తయారైంది. దాని మీద మీ వివరణ ఏంటి? నాకు క్రిస్టియన్ ఓట్లు కావాలి, కానీ ఎవరైతే వారి ఓట్లు అయితే నాకు అక్కర్లేదు. ఆ రోజు నాకు లేదు, నెక్స్ట్ డే మీ బర్త్డే, అదే రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాము. ఆ రోజు రాత్రి జరిగింది ఇదే కూర్చున్నా మధ్యాహ్నం అరౌండ్ 4-3:30 సెవెన్లో 10 మంది వచ్చేసారు. సినిమాలో చూస్తాం, కాళ్ళు కట్టేసి వదిలేసిన తర్వాత అక్కలేస్తాను. నాకు ఎవరు వచ్చేవాళ్ళు అర్థమైపోయింది. వీళ్ళు వెళ్తాం, వాళ్ళు రావటం. ఇప్పుడు ఎప్పుడు నోరు మోసాడు, ఇంకోటి కాళ్ళు పట్టుకుని తాడు కట్టాడు. అప్పుడు ఇన్ని బూతులే కొట్టినప్పుడు కూడా అలా అతి దారుణంగా అడగచ్చు. ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఈ విచారణ 2026 దాకా ఇంకా కొనసాగుతుంది అంటే న్యాయం అనేది మీ వైపు ఉంటుందా? మీ ఎదురుగుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఉంటే మీరు ఆయన్ని అడిగేటువంటి రాజుగారు, మీరు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా అసంతృప్తి అయితే నాకు ఇష్టమైన మహానాడుకి వెళ్ళా. 2019కి ముందు జగన్ చేసినటువంటి పాదయాత్రే ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది. ఈసారి మళ్ళీ ఆయన పాదయాత్ర చేస్తానని అంటున్నాను. ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గతం మర్చిపోయి నేనేదో మళ్ళీ నడిచేస్తే వచ్చేస్తాడు అని అనుకోవటం అనేది అది హెల్యూసినేషన్. అతన్ని అతని వైఫల్యాలే అతన్ని ఓడించింది. మరి అదే వైఫల్యాలు ఈ ప్రభుత్వాన్ని కూడా ఓడించవచ్చు. లీడర్స్ మీద మీ అభిప్రాయాలు 1 word లో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, పవన్ కళ్యాణ్, మోదీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్. వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చివరిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తి రఘురామ కృష్ణ.